హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, మనం ఈ వీడియోలో ఒక కంపెనీకి సంబంధించినటువంటి జిఎస్టీ డీటెయిల్స్ ఏ విధంగా చేంజెస్ చేయాలనేది ఈ సెకండ్ మెథడ్ అనమాట. సో ఆల్రెడీ ఫస్ట్ మెథడ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సెకండ్ మెథడ్లో ఏ విధంగా ఒక కంపెనీకి సంబంధించినటువంటి జిఎస్టీ డీటెయిల్స్ అనేది ఆల్టర్ చేయాలి, ఎడిట్ చేయాలనేది నేను మీకైతే చూపించబోతున్నాను. ఓకే, సో ముందుగా మనం ఏదైతే కంపెనీకి సంబంధించి జిఎస్టీ డీటెయిల్స్ చేంజెస్ చేద్దాం అనుకుంటున్నామో ఫస్ట్ ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న కంపెనీ ఇక్కడ టాప్లో కనిపిస్తుంది, రిమైనింగ్ కంపెనీస్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా కంపెనీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు గేట్వే ఆఫ్ టాలీ అని చెప్పేసి కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఈ గేట్వే ఆఫ్ టాలీలో ఇక్కడ మాస్టర్స్లో ఒకసారి బ్యాక్ వెళ్తున్నాను. సో ఇక్కడ మాస్టర్స్లో ఆల్టర్ అని చెప్పి కనిపిస్తుంది చూడండి. సో ఆల్టర్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ అవ్వగానే లిస్ట్ ఆఫ్ మాస్టర్స్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో జిఎస్టీ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది చూడండి, స్టాచ్యుటరీ మాస్టర్స్ అని చెప్పేసి. ఓకేనా, సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ మీద ఎంటర్ చేయండి, అలానే అగైన్ ఎంటర్ చేయండి. సో ఈ విధంగా మన కంపెనీ ఏదైతే క్రియేట్ చేసి ఉన్నామో ఆ కంపెనీకి సంబంధించినటువంటి జిఎస్టీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తుంది మనకు. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే జిఎస్టీ సంబంధించి డీటెయిల్స్ చేంజెస్ చేద్దాం అనుకుంటున్నారో మీరైతే చేంజెస్ చేసుకోండి. స్టేట్ కావచ్చు, జిఎస్టీ టైప్ కావచ్చు, రిజిస్ట్రేషన్ టైప్ కావచ్చు. ఓకేనా, సో జిఎస్టీ నెంబర్ కావచ్చు. సో ఏ విధంగా జిఎస్టీ పేమెంట్ చేస్తున్నారు, మంత్లీయా, క్వార్టర్లీ, పీరియాడికల్ పేమెంట్ అంటారు కదా. సో అదంతా కూడా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నట్లయితే చేంజెస్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేయండి. సో ఓకేనా, సో ఈ విధంగా మీరు సెకండ్ మెథడ్లో జిఎస్టీ డీటెయిల్స్ అనేది చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, సో ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి ఆ వీడియో చూడాలనుకున్నట్లయితే. ఓకేనా, సో ఇది గైస్ ఈ వీడియో. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.